లో జరిగిన ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటిన ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు మరియు పలువురు శాఖల అధికారులు. దీంతో పాటు ప్రకాశం జిల్లా కలెక్టర్ జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేని జరుపుకుంటున్నారు. జూన్ 5th ఈజ్ ది వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే. సో అందులో భాగంగా దేశంలో అనేకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. రాష్ట్రం అయితే ముందు నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గ్రీనరీ అనేది ప్రయారిటీ ఇస్తూ అనేక ఇనిషియేటివ్ చేస్తున్నారు. సో ఎస్పెషలీ ఈ కార్బన్ ఎమిషన్స్ తగ్గించాలనే ఉద్దేశంతో సో ముఖ్యమంత్రి వర్యులు ఒక మాదిరిగా అందరికీ కూడా ఒక సూచన చేసే విధంగా సైకిల్ మీద ఆఫీస్కి రావడం, అదేవిధంగా చాలామంది కలెక్టర్స్ మన జిల్లాలో ఉన్నటువంటి స్టేట్లో ఉన్నటువంటి కలెక్టర్స్ అందరూ కూడా డిఫరెంట్ ఇనిషియేటివ్స్ లైక్ బైసికల్లో రావడం కానీ, లేదంటే ఒక బస్సులో ఆఫీసర్స్ వెళ్ళడం కానీ, లేదంటే కనుక కొంత 4-5 ఆఫీసర్స్ కలిపి ఒక వెహికల్లో వెళ్ళి పనులు చేసుకోవడం కానీ, ఇట్లాగా అనేక ఇనిషియేటివ్ చేస్తున్నారు. అందులో భాగంగానే ఇక్కడ ప్రకాశం జిల్లాలో ప్రజలకి తెలియజేయాలనే ఉద్దేశంతో కాలినడకన ఆఫీస్కి రావడం జరిగింది. నియరెస్ట్ ఉన్న ప్లేసెస్ ఏదైతే ఉందో వాళ్ళ ఆఫీస్ దగ్గర ఉంటే కాలినడకన వస్తే దెన్ కారు ఉపయోగించే అవసరం లేదు, ఎమిషన్స్ తగ్గుతాయి. అదేవిధంగా దూరం ఉంటే కనుక బైసికల్లో రావడం, కనీసం వారానికి ఒకరోజైనా కనుక మనం చేయగలిగితే చాలా ఫ్యూయల్ సేవ్ అయినట్టు ఉంటుంది. సో నేచర్ మీద స్ట్రెస్ అనేది తగ్గుతుంది. రెండోది ఏంటంటే పర్యావరణం రక్షించాలని అంటే కనుక లంగ్ స్పేస్ క్రియేట్ కావాలి. ఎక్కడ చెట్లు ఉంటాయో అక్కడ ఆక్సిజన్ ఉంటుంది కాబట్టి ఆ లంగ్ స్పేస్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో ప్లాంటేషన్ కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. సో అందులో భాగంగా ఈరోజు కూడా మనం కలెక్టరేట్లో ప్లాంట్స్ కూడా నాటడం జరిగింది. మూడో ఇనిషియేటివ్ ఏంటంటే స్టేట్ గవర్నమెంటు నెట్ జీరో వేస్ట్ అని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని ఈరోజే ప్రారంభించారు. సో ప్రతి రెసిడెన్షియల్ స్కూల్స్లో ఆర్ కాలేజ్ ప్రెమిసెస్లో ఎక్కడైనా కనుక మనకు 1 acre నుంచి 2.5 acres వరకు ఖాళీ ఉంటే అక్కడ ఒక ఇంటెన్సివ్ ఫారెస్ట్ని పెంచాలని చెప్పేసి అక్కడ పెట్టడం జరిగింది. సో దాని ద్వారా ఏంటంటే అక్కడ ఆ ప్లేస్లో ఒక లంగ్ స్పేస్ క్రియేట్ అవ్వడం, తద్వారా ఏంటంటే స్టూడెంట్స్కి దాని యొక్క ప్రాధాన్యత తెలియడం, ఫ్యూచర్లో వాళ్ళందరూ కూడా దీని మీద అవగాహన కలిగి ఉంటారనే ఉద్దేశంతో అది కూడా స్టార్ట్ చేశారు. ఈరోజు కూడా అది కూడా మనం ప్రారంభిస్తున్నాము.